హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక పాఠశాలలోని 3 తరగతుల విద్యార్థుల నిష్పత్తి 4:5:6. ఒక్కో తరగతిలో 60 మంది విద్యార్థులు చేరిన ఆ నిష్పత్తి 6:7:8 గా మారును. అయినా మొదట ఆ పాఠశాలలో గల విద్యార్థుల సంఖ్య ఎంత? సో మొదట ఉన్న పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది అంటున్నారండి? సో 4:5:6 మొత్తం యాడ్ చేస్తే 15 వస్తుందండి. మన ఆన్సర్ ఖచ్చితంగా 15 మల్టిపుల్ ఉండాలి. 530 15 మల్టిపుల్ కాదు, 350 15 మల్టిపుల్ కాదు, 630 అవుతుంది, 450 అవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఒక్కో పాఠశాలలో 60 మంది విద్యార్థులు చేరింది అన్నాడండి. మొత్తం 3 తరగతులు కాబట్టి 180 మెంబర్స్ యాడ్ అవుతారు. సో ఈ 6:7:8 మనం యాడ్ చేస్తే 21 అవుతుందండి. అంటే దీని అర్థం ఏంటంటే మనము 180 యాడ్ చేసిన తర్వాత ఆ నంబర్ ఖచ్చితంగా మనకు 21 మల్టిపుల్ అవ్వాలి. సో ఇక్కడ 180 యాడ్ చేద్దాం. 8 10 21 మల్టిపుల్ కాదు, 630 ఇది 21 3 టైమ్స్ లో వెళ్తుందండి, 30 టైమ్స్. సో ఇదే మన ఆన్సర్. ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.